హాయ్ అండి, గుడ్ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్కి దోశ ప్రిపేర్ చేశానండి. దోశలోకి పప్పు చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. అదేనండి పల్లీ చట్నీ. ఆ పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో ఒకసారి మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను. ఒక కప్పు పల్లీలు, ఒక 7-8 పచ్చిమిరకాయలు తీసుకుని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి. తీసుకుని గిన్నెలో పెట్టేసుకున్నాను. తర్వాత అరకప్పు పుట్నాల పప్పు కూడా వేసుకున్నానండి. ఈ చట్నీ హోటల్ స్టైల్లో చాలా బాగుంటుందండి. తర్వాత కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకున్నాను. కొబ్బరి ముక్క ఉంటే కొబ్బరి ముక్క కూడా వేసుకోండి. నా దగ్గర లేదు, అందుకే కొబ్బరి పౌడర్ వేశాను. తర్వాత కొంచెం చింతపండు వేశానండి. అలాగే అర స్పూను జీరా వేశాను. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకున్నానండి. ఇంతకీ మీరేమి బ్రేక్ఫాస్ట్ తిన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొత్తం మిక్సీకి వేసే ముందు 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి గ్రైండర్ చేసుకుంటున్నానండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మంచిగా పల్లి చట్నీని మిక్సీకి వేసేసుకుని గ్రైండర్ చేసేసుకున్నాను. తర్వాత ఈ చట్నీకి మంచిగా తాలింపు పెట్టేసుకున్నానండి. ఏ చట్నీ అయినా తాలింపు వేసుకుని తింటే ఆ టేస్టే వేరండి. ఇడ్లీ దోశల్లోకి, ఉప్మాలో కూడా చాలా బాగుంటుందండి ఈ చట్నీ. ఈ చట్నీకి దోశలు వేసానండి. దోశలు వేస్తుంటే నాకు చిన్నప్పుడు మా స్కూల్కి వెళ్తూ ఉంటే స్కూల్ పక్కన సీతాయమ్మ హోటల్ అని ఉండేదండి అవనిగడ్డలో. ఆ హోటల్లో రూపాయి దోశలు అమ్మేవాళ్ళండి. అవి గుర్తొచ్చినాయి నాకు చిన్నప్పుడు. మీలో ఎంతమందికి ఈ రూపాయి దోశలు తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పుడప్పుడు రూపాయి దోశలు కొనుక్కుని తిని చాలా టేస్ట్గా ఉన్నాయండి. అవి రూపాయి అని అనుకుంటాం కానీ అది చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇప్పుడు దోశ వచ్చేసి 50 రూపాయలు, 25 రూపాయలు అలా ఉన్నాయండి. చిన్న దోశలు అయితే 5 రూపాయలు అనుకుంటా, 5 రూపీస్ దోశ. అప్పుడప్పుడు ఈ 5 రూపాయల దోశ ఇప్పుడు రూపాయి దోశలు గుర్తొచ్చినాయండి నాకు. అందుకే ఈరోజు మా పిల్లలకి చిన్నప్పుడు ఈ దోశని మేము రూపాయి కొనుక్కునే వాళ్ళం, తినేవాళ్ళం అని వాళ్ళకి వేసాను ఈరోజు టిఫిన్. అలాగే వేసాను దోశలు. అవి కొంచెం మందంగా ఉండేయండి. సీతాయి హోటల్ ఫేమస్ హోటల్ అండి అది. అక్కడ ఈ రూపాయి దోశలు బాగా దొరికాయి మాకు. దోశల్లోకి చక్కగా మా అక్క పంపించిన టమాటా పచ్చడి కూడా ఉంటే కొంచెం వేసుకున్నానండి. అక్క పంపించిన ఈ టమాటా పచ్చడితో ముందుగా చిన్న దోశ ముక్క తినేస్తున్నాను. తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఈ పప్పు చట్నీ, పల్లీ చట్నీని టేస్ట్ చేస్తున్నానండి. ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా ఈ పప్పు చట్నీ ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుందండి. హోటల్ స్టైల్లో ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి శ్రీ విద్యా దోవారి ఛానల్.